ఏదైతుందో క్రిస్టియన్స్ మీద చర్చిలు కానీ కొన్ని వేల మంది అదేంది సెక్యులర్ పార్టీ కనుక నేను చేరుతున్నాను. ఇది తెలంగాణలో చేరడానికి సిద్ధమైండే. కానీ రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో వాళ్ళకు ఉండే ఏ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉండే గ్రౌండ్ రిపోర్టా, తర్వాత ఆమె వల్ల ఎలాగైతే 18లో చంద్రబాబుతో కలవడం వల్ల కేసీఆర్ లాభం చేసుకున్నాడో ఆ లాభం జరుగుతుందని ఆయన రిపోర్ట్ ఇచ్చాడు. హైకమాండ్ కన్విన్స్ అయ్యాది. కానీ ఆమె పార్టీ మెరిజ్ కాకుండా కూడా పోటీ చేయకుండా తప్పుకున్నది. ఎంత ఎఫెక్ట్ అయింది అనేది ఆమె ఏం చెప్పేదా, ఆమె సంబంధము నాకు అవసరం లేదు. నా వ్యక్తిగతంగా మాత్రం ఖచ్చితంగా కొంత 1% 2% కాంగ్రెస్ కు లాభం మాత్రం జరిగింది. అనిల్ గారు కూడా నాకు తెలిసినంత వరకు లాట్ ఆఫ్ అంటే కొన్ని వందల మంది మత ప్రచారక వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పి మీరు కాంగ్రెస్ కు సపోర్ట్ చేయండి అని అంటే, నేను తిరిగిన ప్రాంతంలో కొన్ని జాగాల్లో నా వ్యక్తిగత కారణాలతో నేను కాంగ్రెస్ అభ్యర్థులు కూడా 2-3కి వ్యతిరేకం చేస్తే కూడా వాళ్ళని కొందరు కాంటాక్ట్ అయినప్పుడు మాకు అనిల్ చెప్పాడు. తో మేము కాంగ్రెస్ కు మేము మా అండర్ గ్రౌండ్ గా మేము ప్రచారం చేస్తున్నాం చెప్పి. ఇప్పుడు ఏపీలో కూడా అనిల్ ప్రభావం ఎక్కువ ఉంటుందా? ఈ రోజు ఆయన ఎప్పుడైతే డాష్ మీద వచ్చాడో కూర్చున్నాడో నేను ఇమ్మీడియట్ గా చెప్పాను. మన కృష్ణారావు గారు కూడా ఇప్పుడే చెప్పాను, నేను మెసేజ్ పెట్టి కృష్ణారావు గారు కానీ ఇటు టీవీ కానీ పేపర్ కానీ ఇంటర్వ్యూ చేసేది ఉంటే మీరు గారి షర్మిల్ గారు ఇవ్వాలి. నువ్వు ఎలక్షన్ లో డైరెక్ట్ రావాలా. ఇంత ముందు ఫస్ట్ లో వాళ్ళు పార్టీ వాళ్ళ బావకు వ్యతిరేకంగా ఇప్పుడు ప్రచారం పక్క ప్రచారం అయితే మా ఇద్దరికి కన్ఫంటేషన్ అయింది. నేను దాన్ని ఒక ఈ టీవీలో ఓవర్ అంబిషియస్ అనేది అవుతుందో అనిల్ అని చెప్పాను. ఆయన నాకు ఒక మెసేజ్ పెట్టాడు, నేను ప్రీస్ట్ ను మత ప్రచారకుని, నా గురించి మీరు తప్పుగా ఇంటర్వ్యూ ఇచ్చారని చెప్పింది. నేను చెప్పాను, పాలు ప్రపంచం అంతా ఫేమస్ కదా, పాలు పార్టీ పెట్టిండు కదా, మత ప్రచారకులు ఎక్కడ పార్టీలో రావద్దని లేదు. కానీ నాకు తెలిసినంత ప్రభావము ఓన్లీ షర్మిలకే బ్యాక్ ఉంటాడు. కానీ రేపు రాబోయే రోజుల్లో అతను వెరీ వెరీ పాపులర్. అంటే రాజశేఖర రెడ్డి గారు 2004లో కానీ 9లో కానీ ఈవెన్ తెలంగాణ ప్రాంతంలో కానీ జయసుధను క్యాండిడేట్ చేసింది అతను. ఇప్పుడు షర్మిల చేరటం వల్ల వైఎస్ఆర్సీపీకి ఎంత నష్టం జరిగే అవకాశం ఉంటుంది? వైఎస్ఆర్పీకి మాక్సిమం నష్టం జరుగుతుంది. ఎందుకంటే ఒకటి, వైఎస్ఆర్ గారి లెగసీ 4% ఆయన వల్ల ఇంప్లిమెంటేషన్ అయింది. మైనార్టీ ఓట్లు అంటే ఏది ముస్లిం, అలాగే క్రిస్టియన్ ఏదైతుందో ఏది లెక్కలో లేకపోవచ్చు. అక్కడ దళితులు కలిశారు మాక్సిమం. మీకు తెలుసు కృష్ణా, గుంటూరు, వెస్ట్ గోదావరి జిల్లాలో, సారీ మన ప్రకాశంలో. అలాగే రెడ్డిస్ కూడా క్రిస్టియన్ కన్వర్టెడ్ అయ్యారు. రెడ్డిస్ అటువంటిది ఏదైతుందో ఆ ఓట్ల మీద క్రిస్టియన్ ఓట్స్, జగన్ క్రిస్టియన్ అయినా వాళ్ళకి ఏమి చేయలేదు, వాళ్ళకి ఇంటర్వ్యూ చేయలేదు, మంత్రులు ఎమ్మెల్యేలు చేయలేదు. ఇతను ర్యాపౌట్ మాక్సిమం ర్యాపౌట్ ఉంది. ఇతను ఇప్పుడు యాక్టివ్ గా పబ్లిక్ మీటింగ్లు అటెండ్ చేయకపోవచ్చు, గ్రూప్ మీటింగ్స్ లో ఏదైతుందో కొన్ని లక్షల మందిని సమీకరించగలుగుతాడు. దీనివల్ల క్రిస్టియన్ ఓట్స్ మీద ఏదైతుందో ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటది. నేను అతనితో ఇప్పుడు ఏఐసిసి ఆఫీస్ దగ్గర నేను చెప్పాను. సరే, అనిల్ ప్రభావం సరే, ఇప్పుడు షర్మిల ప్రభావం ఏ విధంగా ఉంటుంది? చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు తెలుసు ఆయన జైల్లో ఉన్నప్పుడు 17 ఉప ఎన్నికలు వచ్చినాయి. ఏది ఆంధ్రలో రాజీనామా చేయడం వల్ల. ఇక్కడ సురేఖ గారు ఒక నర్సాపూర్ను, పిల్లి గారిది ఈస్ట్ గోదావరిలో ఓడిపోయింది 15. ఆమె కనుక ఆ రోజు ప్రచారం చేయకపోతే ఆమె ఎప్పుడు పబ్లిక్ లేదు, అప్పటి వరకు పాదయాత్ర కాదు. ఈవెన్ విజయమ్మ గారు కూడా ఓన్లీ పులివెంద వరకు కమిటే, షర్మిలమ్మ గారు కూడా కమిటే. కానీ ఆమె ఒక స్టార్. అంటే ఇప్పుడు మీరు చూశారు ఏఐసిసిలో ఆమె ఒక చిన్న చదవకుండా ఇంగ్లీష్ లో తెలుగులో ఏదైతుందో ఇవాళ ముఖ్యమంత్రులు ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా ఒక చిట్టు పెట్టుకొని చెప్తారు. పర్ఫెక్ట్ ఆమె జీన్స్ లో ఉంది. రాజశేఖర రెడ్డి గారి కంటే, జగన్ కంటే గంటాపదంగా మాట్లాడగలుగుతుంది. పర్ఫెక్ట్ గా ఈ రోజు ఏదైతే ఎక్స్ప్రెస్ చేసింది ఆమె. ఆ గెలుపులో ఆమె కనుక ఆ రోజు క్యాంపెయిన్ చేయకపోతే జగన్ జల్లుడు 7 సీట్లే గెలిచేది. ఇప్పుడు ఏపీ పిసిసి బాధ్యతలు కనుక ఆమె షర్మిల తీసుకుంటే, ఇప్పుడు ఏపీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్